హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మనీషా. ఈరోజు గోకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకసారి ఇలా చేసి చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి అయినా సరే, చపాతీలోకి అయినా సరే. ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా పల్లీలను తీసుకోండి. పల్లీలను ఏంపినప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచండి. అలాగే పల్లీలు మనకు పొట్టు లేకుండా తీసుకోవాలి. అలా అయితేనే కర్రీ అనేది చేదు వాసన ఉండదు. వాటిని మిక్సీ పట్టేసి పెట్టుకోండి ముందుగానే. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది మనం తీసుకున్న గోకరకాయ ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి, తక్కువగా ఉంటే ఆయిల్ కూడా తక్కువనే తీసుకోండి. మనం తీసుకున్న గోకరకాయను బట్టి ఆయిల్ ఉండాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు వేయాలి. కాస్త అవి హీట్ అయ్యాక అందులోకి కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు 2 రెమ్మలు వేసేయండి. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలను సన్నగా కర్రీలకు కాకుండా పొడుగా కట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే బాగుంటుంది మనకు ఉల్లిపాయ ముక్కలు. కాస్త ఉల్లిపాయ ముక్కలను కూడా ఆయిల్లో ఫ్రై కానిద్దామండి. ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది అడుగు పట్టకుండా కలిపేస్తూ ఉండండి. అవి పచ్చివాసన పోయి మనకు ఆయిల్లో మాత్రమే ఫ్రై అయ్యే వరకు అలాగే ఉంచేయండి. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు, అలాగే కొద్దిగా ఆనియన్స్కు పట్టే వరకు ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే గోకరకాయను ఉడికించి పెట్టుకోవాలండి. నేనైతే అది చూపించలేదు వీడియోలో, మరీ లెంత్ ఎక్కువ అవుతుందని. నేనైతే ముందుగానే ఉడికించి అందులో వాటర్ ఏమి లేకుండా పెట్టేసుకున్నానండి. తర్వాత మనం తీసుకున్నటువంటి గోకరకాయను అందులోకి వేసి కలిపేసుకోవడమే బాగా. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. వాటర్ తొందరగా ఇంకాలి అంటే అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి. సాల్ట్ వల్ల మన గోకరకాయలో ఉన్నటువంటి వాటర్ తొందరగా ఇంకిపోతాయి. అలాగే గోకరకాయ కూడా చప్పగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తెరిచి చూస్తూ అందులో ఉన్న వాటర్ ఇంకిపోయాయా లేదా చూస్తూ కలిపేసుకుంటూ ఉండాలి అండి. అందులో ఉన్నటువంటి గోకరకాయలో ఉన్నటువంటి వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను అందులోకి యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకోండి. గోకరకాయ అనేది నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, అలా ఉండాలి. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మనకు. టమాటా ముక్కలను కలిపేసి ఒక్కసారి మూత పెట్టేసి అందులోకి మనం ముందుగానే పొడిని మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఉండలు లేకుండా గోకరకాయకు పట్టేటట్టు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక్కసారి కలిపేసుకోవాలి. ఈ పల్లి అనేది కొద్ది ఆయిల్లో కూడా ఫ్రై అవుతుంది. ఇలా కలిపేసుకోవడం వలన గోకరకాయకు బాగా పడుతుంది. తర్వాత అందులోకి మనము టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఎవరి ఇష్టం వాళ్ళదే. ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోవాలి. కారం మన టేస్ట్కి తగ్గట్టు. తర్వాత మసాలాను యాడ్ చేయండి. ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఈ గోకరకాయ చపాతీలోకి అయితేనేమో వాటర్ ఏం యాడ్ చేయకండి. రైస్లోకి కావాలి అంటే అందులోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇందులోకి మనము కారం కాకుండా పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా బాగానే ఉంటుందండి. నేను రైస్లోకి తీసుకుంటున్నా కాబట్టి నేను అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తున్నాను. అలా ఉడికిన తర్వాత అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ద్వారా నాకు మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని అనుకుంటున్నాను. అంతేనండి. లాస్ట్ కర్రీ అయితే అయిపోయింది.